హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో విశాఖపట్నం సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం గురించి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అధ్యాయం 1. సింహాచలం పరిచయం. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నగరం. అక్కడ శతాబ్దాలుగా భక్తులను ఆకర్షిస్తున్న ఒక మహాక్షేత్రం సింహాచలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. సింహాచలం అనే పేరు అంటే సింహుని ఆచలం, సింహుని పర్వతం అంటే శ్రీ నరసింహస్వామి పునాదిగా ఉన్న పవిత్ర శిఖరం. ఇది అష్టవ్యతిరేక పవిత్ర నరసింహ క్షేత్రాల్లో ప్రముఖం. ఇక్కడి దేవుళ్ళు వరాహనరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి. ఇక్కడ స్వామివారి విగ్రహం ఎప్పుడూ చందనంతో కప్పబడి ఉంటుంది. అందుకే ఈ దేవాలయాన్ని చందన స్వరూప నరసింహస్వామి క్షేత్రం అంటారు. అధ్యాయం 2. సింహాచలం ప్రాచీన చరిత్ర. సింహాచలం దేవాలయం చరిత్ర మహత్తరం. 11వ శతాబ్దం నాటి శాసనాలు ఈ దేవాలయాన్ని సూచిస్తున్నాయి. కులోత్తుంగ చోళుడు, గంగిదేవుడు, అనంతవర్మ చోడగంగుడు, కాకతీయులలో ప్రతాపరుద్రుడు అనేక రాజుల పునర్నిర్మాణాలతో ఈ ఆలయం శోభాయమానమైంది. కాని పురాణాల ప్రకారం ఈ క్షేత్రం అసలైన మూలం ప్రముఖ నరసింహుని ప్రత్యక్షస్థానం. అక్కడే పురాణం చెబుతోంది ప్రహ్లాద మహర్షి స్వయంగా ఈ దేవాలయాన్ని ప్రతిష్ఠించాడు. తర్వాత పూర్వకాలంలో చెన్నయ్య, అన్నయ్య అనే ఇద్దరు గోవుల కాపరులు ఇక్కడ స్వామివారి మూర్తిని కనుగొన్నారు. ఈ దేవాలయాన్ని శతాబ్దాలుగా కోటలు ఉన్న దేవాలయం అని పిలుస్తారు. ఎందుకంటే ఇది 1 కాదు 2 కాదు 3 ప్రాకార భద్రతా గోడలతో నిండి ఉంటుంది. సింహాచలం దేవాలయం శిల్పకళ చాళుక్య, చోళ, విజయనగర శైలుల సంకలనంగా ఉంటుంది. రాతి శిల్పాలు, మండపాలు, గోపురాలు భక్తుల హృదయాన్ని హరించేలా ఉంటాయి. అధ్యాయం 3. సింహాచలం స్వామివారి అవతార కథ. ఇక్కడ కొలువై ఉన్న శ్రీలక్ష్మీ నరసింహస్వామి సాధారణ నరసింహుడు కాదు, ప్రత్యేకమైన రూపం. మహాపురాణాల్లో ఇలా ఉంది. ప్రహ్లాదుని వంశస్థుడు పురూరవుడు పేరుగల రాజు ఒకప్పుడు ఇక్కడి అటవీ ప్రాంతంలో ఉండేవాడు. ఇంద్రుడి శాపంతో అతని భార్య ఊర్వశి స్వర్గానికి వెళ్ళిపోయింది. రాజు బాధతో ఇక్కడి అరణ్యాల్లో సంచరిస్తూ నరసింహస్వామిని తపస్సు చేసి దయ పొందాడు. అప్పుడు నరసింహుడు స్వామి ఇలా అన్నాడు, నేను శాంతరూపంలో ఇక్కడ వేరే పేరుతో నిలుస్తాను. చందనంతో కప్పబడి ఉన్న నా రూపాన్ని సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే దర్శించవచ్చు. అదే నిజరూప దర్శనం. అదే చందనోత్సవం. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అధ్యాయం 4. స్వామివారి మూర్తి చందనంతో కప్పు రహస్యం. సింహాచలం మూర్తి ప్రత్యేకత ఏంటంటే భగవాన్ నరసింహుడు ఇక్కడ మానవసింహ రూపంలో కనిపించడు. ఎందుకంటే ఆయన ఉగ్రరూపం. జగత్తు శాంతి కోసం ఆయన తన శాంతరూపంలో ఉండాలని లక్ష్మీదేవి ప్రార్థించడంతో ఆయనను ఎప్పుడూ చందనంతో కప్పి ఉంచాలని నిర్ణయమయ్యింది. అందుకే 364 రోజులు స్వామి మూల విగ్రహం కనిపించదు. అన్ని రోజులు చందనం కప్పి ఉంచుతారు. ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ త్రయోదశి నాడు స్వామి చందనం తొలగించి నిజరూప దర్శనం ఇస్తారు. ఈ రోజు లక్షలాది మంది భక్తులు వస్తారు. అధ్యాయం 5. చందనోత్సవం పూర్తి వివరణ. వైశాఖ మాసంలో జరిగే అద్భుతమైన ఉత్సవం చందనోత్సవం. ఈరోజు స్వామిని చందనం నుండి విడదీసి అపరితమైన పూజలు చేస్తారు. భక్తులు దూరం నుంచి వచ్చినా స్వామి రూపాన్ని ఒక్కసారి చూసేందుకు గంటల తరబడి క్యూల్లో ఉంటారు. చందనం తొలగించే ప్రక్రియ. వేద మంత్రాల నడుమ విశేష అభిషేకాల అనంతరం పూజారులు స్వామిని సుదీర్ఘంగా శుద్ధి చేసి కొత్త చందనం పూతనివ్వడమే సంప్రదాయం. ఇది మాత్రమే కాదు, స్వామికి 12 రకాల నైవేద్యాలు, శతనామార్చనలు, హోమాలు, దాన ధర్మాలు. మొత్తం సింహాచలం దేవాలయం ఆ రోజున దేవతా శబ్దంతో మార్మోగుతుంది. అధ్యాయం 6. సింహాచలం ఆలయ పూజలు. రోజువారీ, వారాంత, ప్రత్యేక ఉత్సవాలు. రోజువారీ పూజలు, సుప్రభాతం, తోమాల సేవ, అర్చనలు. నైవేద్యం, మహానైవేద్యం, సాయంకాల ధూపం, ఏకాంత సేవ. ప్రతి శుక్రవారం లక్ష్మీనరసింహస్వామి ప్రత్యేక పూజ, ప్రతి నెల పూజలు, పౌర్ణమి పూజ, అమావాస్య సేవ, స్వాతి నక్షత్ర పూజ. నరసింహునికి అత్యంత ప్రియమైనది వార్షిక మహోత్సవాలు, చందనోత్సవం, కిరణోత్సవం, నరసింహ జయంతి, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి. వీటిలో ప్రతి ఒక్కటి సింహాచలంలో వేలాది భక్తులతో జరుగుతుంది. అధ్యాయం 7.
సింహాచలం విశిష్టతలు. సింహాచలం ఎందుకు ప్రత్యేకం? ఇక్కడ స్వామి 3 రూపాల మేళవింపు: వరాహ అవతారం, నరసింహ అవతారం, శాంత అవతారం. ఇది కల్పతరు లాంటి క్షేత్రం. కోరికలను నెరవేర్చుకునేందుకు భక్తులు వచ్చేది ఈ పవిత్ర స్థలమే. భీముని అడుగుజాడలు ఉన్న క్షేత్రం. విశాఖపట్నం పురాతన క్షేత్రాలలో అత్యంత పురాతనమైనది. సింహాచలం స్వామిని దర్శించిన వారికి అన్ని రకాల అడ్డంకులు తొలగుతాయి. సింహాచలం దర్శనం కోటి తీర్థాలలో స్నానం చేసిన ఫలితాన్ని ఇస్తుంది. పెండింగ్ పనులు త్వరగా పూర్తవుతాయి. ఉద్యోగ అడ్డంకులు తొలగుతాయి. కుటుంబ ఐక్యత పెరుగుతుంది. భక్తుల విశ్వాసం: సింహాచలంలో అడుగుపెట్టిన వెంటనే జీవితం సులభమవుతుంది. అధ్యాయం 8. అన్నదానం మహిమ. సింహాచలం దేవస్థానంలో జరిగే అన్నదానం. అది సాధారణ సేవ కాదు. భగవంతుడికి అన్నమర్పించడం అంటే ప్రపంచానికి ప్రేమను పంచడమే అని పురాణాలు చెబుతున్నాయి. ప్రతిరోజూ దేవాలయంలో వేలాది మంది భక్తులు ప్రసాదం రూపంలో అందుకునే ఒక్క ముద్ద అన్నం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామివారి ఆశీర్వాదమే. సింహాచలంలో అన్నదానం ప్రారంభమైన కాలం పాతది. శ్రీమహారాణి అక్కన్నమాదన్న గారి కృషి, అనేక రాజుల దాతృత్వం, అనేక భక్తుల పవిత్ర సేవలతో ఈ అన్నదానం నేటి వరకు అఖండంగా కొనసాగుతోంది. ఇక్కడ చేసే అన్నదానానికి అంతులేని పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రాలు చెబుతాయి. ఆకలితో ఉన్నవారిని పోషించడం అంటే స్వామివారిని సాక్షాత్కారంగా తృప్తిపరచడం. అన్నదానం చేసిన వారిని అన్నపూర్ణ సమేత శ్రీ మహావిష్ణువు దారిద్ర్యం నుండి రక్షిస్తారని నమ్మకం. కుటుంబ శాంతి, ఆరోగ్యం, ధనం అన్నీ ఈ సేవకు ప్రతిఫలం. జాతక దోషాలు, రుణబాధలు కూడా అన్నదానం చేయడం ద్వారా కరిగిపోతాయని అంటారు. సింహాచలం అన్నదానం ఒక మహాత్మ్యమైన సంప్రదాయం. ఎవరి సామర్థ్యం ఉన్నా ఒక రోజు అయినా ఈ సేవ చేయాలని భక్తులు మనసులో సంకల్పం పెట్టుకోవాలి. అధ్యాయం 9. గిరి ప్రదక్షిణ. సింహాచలంలో జరిగే గిరి ప్రదక్షిణ ఇది ఆంధ్రప్రదేశ్లో జరిగే గొప్పదైన వార్షిక భక్తి ఉత్సవం. ఆషాఢ పౌర్ణమి రోజున జరిగే ఈ ప్రదక్షిణలో సుమారు 32 కిలోమీటర్ల సింహాచలం పర్వతాన్ని భక్తులు పాదయాత్రగా చుట్టివస్తారు. ఈ ప్రదక్షిణకు ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఉందంటే: 1. నరసింహస్వామికి అత్యంత ప్రీతికారమైన సేవ. పురాణాలలో పర్వతాన్ని పాదయాత్రగా ప్రదక్షిణ చేసిన వారికి స్వామివారు రక్షకుడిగా నిలుస్తారు అని వర్ణించబడింది. 2. శరీర, మనసు, ఆత్మశుద్ధి. 32 కిలోమీటర్ల ప్రయాణం భక్తుల పవిత్ర సంకల్పాన్ని పరీక్షించే సాధన. పాపక్షయము, రోగ విముక్తి, మనోధైర్యం లభిస్తాయి. 3. కుటుంబ మరియు వంశ పరిరక్షణ. గిరి ప్రదక్షిణ చేయడం వల్ల వంశ రక్షణ, పిల్లల ఆరోగ్యం, కుటుంబ శాంతి కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. 4. కోరికల నెరవేర్పు. అనేక మంది భక్తులు కొన్ని కోరికలు నెరవేరితే తానే పాదయాత్రగా తిరిగి రావాలని సంకల్పం పెడతారు. స్వామివారు వారిని ఎన్నడూ ఖాళీ చేయరు. 5. ఆధ్యాత్మిక ఉత్సాహం. ప్రతి అడుగులో నరసింహస్వామి నామస్మరణ, భక్తుల జయజయకారాలు, హృదయంలో ఉప్పొంగే భక్తి. ఇవి ఈ ప్రయాణాన్ని మరింత పవిత్రంగా మారుస్తాయి. అధ్యాయం 10. సింహాచలం దర్శనానికి ఉత్తమ సమయాలు. వైశాఖ మాసం స్వాతి నక్షత్రం రోజులు. శుక్రవారం నరసింహ జయంతి చందనోత్సవం రోజు. అధ్యాయం 11. ముగింపు. భక్తులకు సందేశం. సింహాచలం అనేది మంత్రం కాదు, శ్లోకం కాదు, జీవితాన్ని మారుస్తున్న ఆశ్రయస్థానం. స్వామివారి కరుణ ఒకసారి పడితే అడ్డంకులు, చింతలు, కష్టాలు గాలిలో కలిసిపోతాయి. సింహాచలం అన్నదానం భక్తుల కడుపు నింపే సేవ. గిరి ప్రదక్షిణ భక్తుల హృదయాన్ని నింపే మహాసాధన. ఈ రెండూ కలిసి సింహాచలం దేవాలయాన్ని కేవలం సందర్శించే స్థలంగా కాకుండా సాధన స్థలంగా, పవిత్రతను ప్రసాదించే యాత్రకేంద్రంగా నిలబెట్టాయి. శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామివారి కృప. సింహాచలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలి. ఈ వీడియోను వీక్షించినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మా యూట్యూబ్ ఛానల్ను లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.